హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. యాక్చువల్గా ఫిష్ పులుసు చేయబోతున్నాను, చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై. నా స్టైల్లో ఎలా చేయాలో, ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నామో అది మీకు చూపిస్తాను. తప్పకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. యాక్చువల్గా ఇందులో బిర్యానీ ఆకు ఎవరు వేయరు, నేనైతే వేస్తాను కొద్దిగా ఫ్లేవర్ కోసం. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నవి కూడా ఆయిల్లో యాడ్ చేసి ఉంచుకోవాలి. కొన్ని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఆయిల్లో డీప్ ఫ్రైలా చేసుకొని, బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసుకొని వాటిని మిక్సీ పట్టి అయితే ఉంచుకున్నాను ఇందులో యాడ్ చేయడానికి. కొన్ని ఆనియన్స్ తీసాను పోపులో వేయడానికి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ కలర్ ఎందుకు అయిందంటే వీటిని నేను ఆయిల్లో వేయించాను, అందుకే ఈ విధంగా కొంచెం బ్రౌనిష్లో అయింది. నార్మల్గా పచ్చి ఆనియన్స్ వేస్తే వైట్ కలర్లో వస్తుంది మిక్సీ పడితే. ఎక్కువసేపు అంటే కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, పచ్చి ఫ్లేవర్, అది లేకుండా ఉంటుంది, బాగుంటుంది ఇలా వేయించుకొని వేసుకుంటే. ఒక 2-3 మినిట్స్ వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొన్ని ఫిషెస్ మ్యారినేట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకున్నాను ఫ్రై కోసం. మ్యారినేట్ కోసం సాల్ట్, కారపొడి, పసుపు, ఉప్పు, అదేవిధంగా ధనియాల పౌడర్, కొద్దిగా ఆయిల్, లెమన్, వీటన్నిటిని కలిపి ఆయిల్లో ఇట్లా ఈ విధంగా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా మ్యారినేట్ కోసం పక్కకైతే ఉంచుకున్నాను. ఆయిల్లో అయితే ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయినట్టుంది. ఇదైతే నేను పులుసు, చేపల పులుసు టైప్లో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొన్ని అంటే మనకు అందరం తెలుసు ఏ విధంగా ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలో చేపల పులుసుకి, కానీ కొన్ని ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మసాలాల్లో. అవి వాడితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఆ పౌడర్స్ ఏంటో మీకే తెలుస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 1 మినిట్ పాటు కొద్దిగా ఇందులో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా టేస్ట్ అయితే వస్తుంది. నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు తప్పకుండా చూస్తారు, డిఫరెంట్గా వస్తుంది. దీనికోసం రసం కోసం అయితే, పులుసు కోసం అది టామరిండ్ జ్యూస్ ఉంటుంది కదా, చింతపండు రసం, అది ముందుగానే ఇలా విధంగా క్లీన్ చేసుకొని పక్కనైతే ఉంచుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేయాలి. నేనైతే బాగానే యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 గ్లాసెస్ అట్లా. 2 గ్లాసెస్ చింతపండు రసం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పులుపుగా ఉంటే కొందరికి నచ్చదు కదా, సో ఈ విధంగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే, చింతపండు వాటర్ ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలి.
ఒక 15 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. బాగా మరిగిన తర్వాత ఫిషెస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్ మన కారానికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఫిష్ కర్రీలోకి అయితే కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే కొద్దిగా స్మెల్ వస్తాయి కదా, అందుకే కారం అయితే ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. పులుసు అయితే మరుగుతూ ఉంటే నేను ఫిష్ ఉన్నాయి కదా, మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అవైతే ఫ్రై చేసుకుందామని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పీసెస్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇవి నార్మల్గా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు షాలో ఫ్రైయే చేస్తాను, ఎందుకంటే డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ అబ్జర్ప్షన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. సో ఈ విధంగా కొద్దిగా లైట్గా ఆయిల్తో చేస్తేనే మన హెల్త్కి మంచిది, ఎక్కువగా ఆయిల్ మన బాడీలోకి వెళ్ళకుండా ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగానే ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా కూడా లైట్గా ఆయిల్తో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఈ విధంగా డీప్ ఫ్రై కోసమని చాలా ఆయిల్ అయితే వేస్ట్ అయిపోయేది, తెలియకుండా అలా చేసేదాన్ని, వేస్ట్ అయిపోయేది. మళ్ళీ రీయూజ్ చేద్దామంటే చాలా ఇట్లా గలీజ్గా అయిపోయేది ఆయిల్ అంతా. సో దాన్ని రీయూజ్ చేయాలని కూడా అనిపించదు చూస్తే. సో తర్వాత నేనే ఈ విధంగా ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి షాలో ఫ్రై అయితే ట్రై చేశాను. చూడండి, ఫిష్ అన్నీ ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే యాడ్ చేస్తా అని చెప్పాను కదా. 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అదేవిధంగా వేయించిన ధనియాల పౌడర్, పచ్చి ధనియాల పౌడర్, ఈ 4 అయితే ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ విధంగా మరుగుతున్న ఈ రసంలో యాడ్ చేస్తున్నాను. ఈ జీరా పౌడర్ చాలా బాగా టేస్ట్ ఇస్తుంది పులుసుకి. మెంతి పౌడర్ అయితే కామన్గా అందరూ వేస్తారు. ఈ విధంగా చారులో ఇదంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో ఫిష్ యాడ్ చేస్తున్నాను. ఇవి ముందే యాడ్ చేయడం వల్ల ఇవన్నీ పేస్ట్గా అయిపోతాయి కదా. ఈ ఫిష్లు ఎట్లా అంటే తొందరగా ఉడుకుతాయి, ఇట్లా చికెన్ మటన్లా కాకుండా కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, అందుకే ఇవి లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికిపోతాయి. ఫిష్ పీసెస్ తొందరగానే ఉడుకుతాయి. ఈ విధంగా ఒక 5-6 వెల్లుల్లి ఈ విధంగా దంచుకొని అయితే వేసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫిష్ ఫ్రై. లాస్ట్ పీసెస్ అనుకుంటా ఇవి, లాస్ట్ పీసెస్ ఇంకా లేవు. తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోతుంది. కర్రీ కూడా లాస్ట్కి వచ్చేసింది. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మీకైతే నచ్చే విధంగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఇంట్లో అందరూ బాగా ఇష్టంగానే తిన్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చేపల పులుసు. ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్